హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాన్ వెజ్లో ఏది ఇష్టం అంటే టక్కున చెప్పేది చికెనే. ఆల్మోస్ట్ 99 మెంబర్స్ వరకు చికెన్ ఇష్టపడతారు. అలాంటి చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని అందులో నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక 4 జీడిపప్పు వేసుకొని త్వరగా వేయించుకొని ఆనియన్ని సన్నగా కట్ చేసుకున్న ముక్కల్ని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన ఆనియన్లోకి నీట్గా వాష్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకొని కలుపుకొని ఒక 10-15 మినిట్స్ వరకు అందులో వాటర్ మొత్తం పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకున్న చికెన్లోకి ఒక 2 టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ టమాటా త్వరగా కుక్ అవ్వడానికి రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకోకుండా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే టమాటీలు త్వరగా కుక్ అవుతాయి. చికెన్లోనే కాదు మరి ఏ కర్రీ చేసినా కూడా టమాటాలు వేసినప్పుడే పైనుండి కలుపుకోకుండా సాల్ట్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకొని కలుపుకుంటే టమాటాలు మంచిగా కుక్ అవుతాయి. టమాటాలు కుక్ అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు 2 స్పూన్లు, కారం 4 స్పూన్లు. కారం ఎక్కువ తినాలి అనుకుంటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోండి. తక్కువ కావాలి అనుకుంటే ఒక స్పూన్ని తగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం ఈ మూడింటిని వేసుకొని కలుపుకున్న తర్వాత 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని ఒక 10-15 మినిట్స్ వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. చివరిగా కొత్తిమీర, మసాలా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్టీ చూస్తే తినాలనిపించే నోరూరించే చికెన్ కర్రీ రెడీ అయినట్టే. ఈ చికెన్ కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు.